హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీ సబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనకి చికెన్ మ్యారినేషన్ టైం లేనప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలి అంటే ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను 3/4 kg చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని చికెన్ని 50 to 60% ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకుండా మూత పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి. ఇప్పుడు ప్యారలల్గా మరో పక్కన బాస్మతి రైస్ని ఉడికించుకుందాం. దీనికోసం నేను 3/4 kg బాస్మతి రైస్ని తీసుకున్నాను. అంటే 3 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీనికి 4.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని, అలాగే వీడియోలో చూపించిన మసాలాలన్నింటినీ యాడ్ చేసి బాస్మతి రైస్ని 70% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ 50 to 60% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలాలన్నింటినీ యాడ్ చేసుకుందాం. దీనికి 2 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడిని, అలాగే 1 స్పూన్ గరం మసాలాని, అలాగే 2 స్పూన్స్ బిర్యానీ మసాలాని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 3 స్పూన్స్ పెరుగుని, అలాగే 1 గుప్పెడు పుదీనా ఆకుల్ని, 1 గుప్పెడు తరిగిన కొత్తిమీరని, అలాగే 3 పచ్చిమిర్చి చీలికల్ని, అరచెక్క నిమ్మరసంని, అలాగే 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని, వీడియోలో చూపించిన మసాలాలన్నింటినీ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం చికెన్ని 50 to 60% ఉడికించేసుకున్నాం కాబట్టి మనం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు చికెన్ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 70% ఉడికించుకున్న బాస్మతి రైస్ని వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దానిపైన పుదీనా ఆకుల్ని, అలాగే తరిగిన కొత్తిమీరని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 minutes దమ్ పెట్టుకోవాలి. 20 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నాకైతే 20 minutesకి చికెన్ పీసెస్ అలాగే రైస్ కూడా మంచిగా ఉడికాయి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం మసాలాలని యాడ్ చేసుకోవచ్చు. సో తక్కువ టైంలోనే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని మనం రెడీ చేసేసుకోవచ్చు. మసాలాలన్నీ రెడీగా ఉంటే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.